ఒక్కోసారి ఒక్కో నిర్ణయం భలేగా పీకకు చుట్టుకుంటుంది కదండి. అల్లుడి సీన్ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేస్తానని భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం ఇప్పుడు అతగాడి కెరీర్తోనే ఆడుకుంటుందండోయ్. ఆ సినిమాను పక్కన పెట్టి సరైనోడు సినిమా చేయడానికే చాలా కింద మీద పడాల్సి వచ్చింది. లక్కీగా అప్పట్లో బెల్లంకొండ సురేష్ కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కాస్త వెసులుబాటు దొరికింది. కానీ సరైనోడు తరువాత తన కొడుకు సినిమా చేసి తీరాల్సిందే అని బెల్లంకొండ పట్టుబట్టడంతో ఇక తప్పలేదు. కానీ దానికి సరైన కథ బోయపాటి దగ్గర లేదన్నది వాస్తవం. అందుకోసం సరైనోడు విడుదల దగ్గర నుంచి కింద మీద పడి కసరత్తులు చేస్తూనే ఉన్నారు. కానీ సరైనోడు లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మరో పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్స్ అయితే బోయపాటికి మిస్ అయిపోయింది. ఈ కమిట్మెంట్ కారణంగానే బాలయ్య బాబు 100వ సినిమా కాస్త చేజారిపోయింది. అలాగే జనతా గ్యారేజ్ తరువాత సరైన భారీ డైరెక్టర్ కోసం ఎన్టీఆర్ చుట్టూ చూస్తూనే ఉన్నాడు. బోయపాటి ఉన్నా కూడా పాపం ఈ బెల్లంకొండ అడ్డుగా ఉండిపోయింది. లేదు అంటే ఈ పాటికి బోయపాటి ఎన్టీఆర్ కాంబినేషన్ అనౌన్స్ అయిపోయేది. ఇప్పటికీ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుందో, మళ్ళీ బోయపాటి భారీ సినిమాకు ఎప్పుడు శ్రీకారం చుడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.